ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 19, 20 తేదీల్లో తులారాశి జాతకులు ఒక ఆడది మీ ముందుకు వస్తుంది, గట్టిగా ఏడుస్తుంది. 100% జరగబోయేది ఇదేనండి. ఆ ఆడది ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది అనేది మీకు ప్రశ్నార్థకంగా ఉండొచ్చు. ఒకసారి ఈ వీడియో చూస్తే అంతా మీకే బోధపడుతుంది. ఆ ఆడది ఎవరో తెలుసుకుందాము. ఈ 2 రోజుల్లో మీ యొక్క జాతకంలో ఏం జరగబోతుందో కూడా తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ముఖ్యంగా విభేదాల కారణంగా ఈ మధ్య కాలంలో ఎవరైనా మీకు దూరంగా ఉన్నట్లయితే ఈ సమస్యకు ఈ రోజు పరిష్కారం లభించబోతుంది. ఇరువురు అంటే స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు ఒక్కటవుతారు. కొంతమందిని చూస్తే ఒకే ఇంట్లో ఉండి ఎంతో కాలంగా మాట్లాడుకోకుండా ఉంటూ ఉంటారు. అయితే వేరు ప్రదేశాల్లో ఉన్న ఈ సమస్యను ఎక్కువగా అనుభవిస్తూ బాధిస్తూ ఉంటారు. ఈ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం ఈ రోజు మొదలుపెట్టి సక్సెస్ అవుతారు. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది. ఒక పెద్ద సమస్యకు అంటే ఆర్థిక సమస్యకు పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలో దాని గురించి సతమతం అవుతుంటే దానికి సంబంధించి ఒక పరిష్కార మార్గం ఈ రోజుల్లో లభించబోతుందని చెప్పుకోవాలి. అయితే విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి చక్కటి గైడెన్స్ అనేది లభిస్తుంది. అలాగే సీనియర్స్ నుంచి కూడాను మంచి నడవడికను అలవాటు చేసుకుంటారు. ఎలా చదవాలి అనే దాని మీద పూర్తి ఐడియా వారు అయితే తప్పక ఇస్తారు. వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి డబ్బు అయితే వారికి తప్పకుండా కొదువ లేకుండా సమకూరుతుంది. కాబట్టి వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ తిథులు ఈ రాశి వారికి అనుకూల సమయాలుగా చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సఫలీకృతమయ్యే ఒక మార్గం మీ ముందుకు వస్తోంది. ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. సన్నిహితులతో బయటికి వెళ్లిన వారు కూడా మాటల విషయంలో జాగ్రత్త. మీకు నచ్చని మాటలు మాట్లాడి మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేయొచ్చు. మానసిక దిగులు చెందుకుంటారు. అంటే అనుకోకుండా వారి నోటి నుండి వచ్చిన ఒక మాట కారణంగా మానసికంగా ఆవేదనకు అయితే గురవుతారండి. ఈ రాశి వ్యక్తులకు ఇదివరకే బంధువులతో, మిత్రులతో విభేదాలు ఉంటే తేలికగా పరిష్కరించుకుంటారు. అలాగే ఒక నూతన అభ్యర్థి రాక కనిపిస్తుంది. మేలు చేస్తుంది. ఆ వ్యక్తితో స్నేహ బంధం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి ఫలితాలు అనుకూలము. అయితే బంధువుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించొద్దు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ తిథుల్లో అనేక రకాల ఇబ్బందులు తెలుసో తెలియకో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. భవన నిర్మాణ కార్మికులకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయండి. టెండర్లు వేసేవారికి కూడా అనుకూల ఫలితాలు పొందే అవకాశమే ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారు కూడాను మీరు అనుకున్న ధరకే బేరం కుదిరి ప్రాపర్టీ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు పనిచేసే చోట కావచ్చు, మీ బంధువు కావచ్చు, సహోద్యోగి కూడా అయి ఉండవచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ అండి. తను ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది. కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తనకు పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం మీతో చెప్పుకోవడానికి మీరు సరి అయిన వారని తనకు అనిపించి మీ దగ్గరకు వచ్చి తన బాధంతా చెప్పుకొని గట్టిగా ఏడ్చి సమస్యకు పరిష్కారం చూపించమంటూ మిమ్మల్ని వేడుకోబోతుంది. ఆ స్త్రీ ఫోన్ కాల్ ద్వారా కానీ, డైరెక్ట్ గా కానీ మీ దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పి పరిష్కారం చూపించమంటూ వేడుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న స్త్రీ అండి. తన బాధనంతా చెప్పుకుంటుంది. తనకు ఉన్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించమంటూ కూడా వేడుకునే అవకాశమూ లేకపోలేదు.
ఈ విషయంలో ఆలోచించి అడుగులు వేయండి. దానికి సంబంధించి ప్రతికూల నిర్ణయం తీసుకోండి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, గణపతిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, హనుమాన్ చాలీసాను పఠించండి. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది.